Hello everyone, welcome back to your favorite physics wala Telugu channel. నేను మీ సంధ్య బాటనీ మెంటర్. ఎలా ఉన్నారందరూ? బాగా చదువుకుంటున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మై ఫ్యూచర్ డాక్టర్స్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. సో అభియాన్ బ్యాచ్లో మనం అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ సో మెనీ టాపిక్స్. సో 11th స్టాండర్డ్ మొత్తం మనం ఈ అభియాన్ బ్యాచ్లో కంప్లీట్ చేస్తాం అండ్ దట్ టు ఇట్స్ ఫ్రీ ఫర్ యూ. సో ఇవాళ మనం అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో లెక్చర్ నెంబర్ 4 చూడబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా మీకు 1 క్వశ్చన్ అనేది నీట్కి వస్తుంది, అంటే 4 మార్క్స్ ఖచ్చితంగా. సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట ఈ టాపిక్ నుంచి. ఆ టాపిక్ ఏంటా అనుకుంటున్నారా? ఇట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ గ్రోత్ అన్నమాట. ఈ సెకండరీ గ్రోత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నీట్ క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడి నుంచే వస్తాయి మొత్తం అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో. సో జాగ్రత్తగా వినండి ఈ లెక్చర్ని. ఓకే, సో లాస్ట్ లెక్చర్లో మనం ఏమేమి కంప్లీట్ చేసాం, జస్ట్ రీక్యాప్ తీసుకుంటే మనం టిష్యూస్ అండ్ టిష్యూ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. దట్ ఈస్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ టిష్యూస్ అండ్ ఎపిడర్మల్, గ్రౌండ్ అండ్ వాస్క్యులర్ టిష్యూ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అనాటమీ ఆఫ్ డైకాట్ అండ్ మోనోకాట్ రూట్, మోనోకాట్ అండ్ డైకాట్ స్టెమ్ అండ్ లీఫ్, ఇవన్నీ మనం లాస్ట్ లెక్చర్స్లో ఆల్రెడీ కవర్ చేసామన్నమాట. ఎవరైతే చూడలేదో యూ కెన్ వాచ్ దోస్ లెక్చర్స్. వెరీ ఇంపార్టెంట్ బేసిక్స్ కూడా ఉన్నాయి. సో ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే టుడేస్ టార్గెట్స్ వచ్చి అవర్ మెయిన్ పర్పస్ ఇస్ సెకండరీ గ్రోత్. సెకండరీ గ్రోత్ యాక్చువల్గా ఎక్కడ చూస్తాం మనం అంటే ఇంక్రీజ్ ఇన్ ద గర్త్ ఆర్ విడ్త్. ఇదా చెట్టు అనేది ఇంత లావుగా అవుతుంది కదా, అది ఎలా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద సెకండరీ గ్రోత్. సో ఈ సెకండరీ గ్రోత్ విచ్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ఇన్ గర్త్ అనమాట. గర్త్ అంటే ఇలా రౌండ్ది ఎక్కువగా అవ్వడం అనమాట, విడ్త్. సో ఆ దాని గురించి తెలుసుకుంటాం. ఈ సెకండరీ గ్రోత్ ఎక్కడ చూస్తాం? మోనోకాట్లో చూస్తామా? ఆలోచించండి. వీ వోంట్ సీ ఇన్ ద మోనోకాట్ స్టెమ్స్, ఓన్లీ we will see in the dicot stems, in angiosperms, and then we will see in the gymnosperms కూడా అన్నమాట. సో ఆ సెకండరీ గ్రోత్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ఇంతవరకు మనం కేంబియం అని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కేంబియం అండ్ హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ అనేది ఇక్కడ మీకే తెలిసిపోతుంది. సో యాక్టివిటీ ఆఫ్ ద కేంబియల్ రింగ్, ఇంకా యాన్యువల్ రింగ్స్ గురించి, లెంటిసెల్స్ గురించి తెలుసుకుంటాం. దీస్ విచ్ యు ఆర్ సీయింగ్, దీస్ ఆర్ ద యాన్యువల్ రింగ్స్ అనమాట. ఏజ్ ఆఫ్ ద ట్రీని మనం కనుక్కోవచ్చు ఈ యాన్యువల్ రింగ్స్తో. ఇంకా సెకండరీ గ్రోత్ ఇన్ డైకాట్ రూట్ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, నాతో పాటు బుక్ పెట్టుకోండి, మీరు కూడా రాయండి. జస్ట్ వాచ్ చేయకోకుండా మైండ్ని పెట్టి, హ్యాండ్ని నోట్బుక్ పైన పెట్టి డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే డ్రా చేసుకోవటం, ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో లెట్ us స్టార్ట్ నౌ. సెకండరీ గ్రోత్ ఇన్ ద డైకాట్ స్టెమ్. సో డైకాట్ స్టెమ్లో సెకండరీ గ్రోత్ అనమాట. ఇది ఎన్సీఆర్టీ డయాగ్రామ్సే నేను తీసుకొచ్చాను, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో డైకాట్ స్టెమ్ అంటే దేంట్లో చూస్తాం మనం? దట్ ఈస్ ఈ సెకండరీ గ్రోత్ అనేది మనం ఏంజియోస్పర్మ్స్లో చూస్తాము, ఓన్లీ ఇన్ డైకాట్ స్టెమ్ అనమాట. ఆ తర్వాత మనం జిమ్నోస్పర్మ్స్లో కూడా చూస్తాము. ఓకే, మోనోకాట్లో చూడం, ఏంజియోస్పర్మ్స్లో ఓన్లీ ఇన్ డైకాట్, and then in gymnosperms we will see the secondary growth. So secondary growth, why it is important means secondary growth will increases. It is important for the increase. It increases in girth. Girth అంటే width అనమాట. ఇది ఇలా పెంపొందించడానికి ఇది యూస్ఫుల్. It increases in the girth అండ్ విడ్త్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ సెకండరీ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా ఈ సెకండరీ గ్రోత్ని తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ స్టెల్లార్ రీజియన్ అనేది ఉంటుంది. వాట్ ఈస్ స్టెల్లా? స్టెల్లా అంటే ఏదో డాన్స్ అది కాదు. స్టెల్లార్ రీజియన్ అంటే వాట్ ఈస్ స్టీల్. నేను లాస్ట్ లెక్చర్లో మీకు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ స్టీల్ అని. ఎనీబడి రీకాల్ చేసుకోండి, వాట్ ఈస్ స్టీల్? STELE. సో స్టీల్ అంటే ఏంటి? పెరిసైకిల్. ద ఫస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ ఆఫ్ స్టీల్ ఈస్ కాల్డ్ పెరిసైకిల్, దెన్ వాస్క్యులర్ బండిల్స్, దెన్ పిత్.
ఆల్ టుగెదర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ ఎ స్టీల్ అనమాట. సో ఈ స్టీల్ రీజియన్ని మనం ఏం చెప్తాము అంటే స్టెల్లార్ రీజియన్ అని చెప్తాము. ఫస్ట్ మనం ఈ సెకండరీ గ్రోత్ అనేది ఈ స్టెల్లార్ రీజియన్లో వాస్క్యులర్ బండిల్స్లో తో ఎలా జరుగుతుంది అనేది చూస్తాము. ఆ తర్వాత మనం దేంట్లో చూస్తాము, ఆ తర్వాత మనం కార్టెక్స్ రీజియన్లో కూడా చూస్తామన్నమాట. ఓకే, సో స్టెల్లార్ రీజియన్లో కనుక తీసుకుంటే వాస్క్యులర్ బండిల్స్ ఇన్ డైకాట్ స్టెమ్ ఎలా ఉంటాయి, వాట్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ ఆర్ ప్రెజెంట్. సో నేను ఇక్కడ 2 questions అడిగాను. వాట్ ఈస్ స్టీల్, ఆన్సర్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ దెన్ what type of vascular bundles are present in dicot stem? Yes, what type of vascular bundles? Write down in the comment section or in your notebook. ఇలా recall చేసుకుంటూ ఉంటేనే మీకు గుర్తు ఉండేది. ఓకే, సో ఇట్ ఈస్ conjoined, collateral and dicot stemలో ఓపెన్ ఉంటుందా క్లోజ్డ్ ఉంటుందా? ఇట్ విల్ బి ఓపెన్. ఎలా గుర్తుకు పెట్టుకోమన్నాను, మోనోకాట్ అంటే అని స్టార్ట్ చేస్తాము. మోనోకాట్లో ఇట్ ఈస్ క్లోజ్డ్, డైకాట్లో ఇట్ ఈస్ ఓపెన్ అన్నమాట. సో వాట్ టైప్ ఆఫ్ వాస్క్యులర్ బండిల్స్ యూ కెన్ ఏబుల్ టు సీ conjoined, okay, conjoined vascular bundles, collateral vascular bundles and it is open or closed. Cambium ఉంది కాబట్టి it is the open vascular bundles అనేది మనకి ఉంటుంది. ఓకే, ఈ ఓపెన్ వాస్క్యులర్ బండిల్స్ ఎందుకు చెప్తాము, బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ కేంబియం అన్నమాట. ఓకే, సో ఈ కేంబియం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, దిస్ ఈజ్ ద కేంబియం. సో ఈ మధ్యలో ఈ పార్ట్ చూస్తున్నాం కదా, జైలంకి ఫ్లోయంకి మధ్యలో అది కేంబియం. సో అది జైలం ఫ్లోయం మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ బిట్వీన్ ద వాస్క్యులర్ బండిల్స్. వాస్క్యులర్ బండిల్ లోపలే ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఇంట్రాఫెసిక్యులార్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ కేంబియం ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం. యంగ్ స్టెమ్లో కనుక తీసుకుంటే మనం ఇలా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే వాస్క్యులర్ బండిల్స్లో మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఎలా కనిపిస్తాయి, మనం కనుక తీసుకుంటే ఈ వాస్క్యులర్ బండిల్ని ఇలా ఇక్కడ మనకి కేంబియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకే, సో దెర్ విల్ బి ద ప్రెజెన్స్ ఆఫ్ కేంబియం. దీన్ని ఏం చెప్తాం, కేంబియం. ఈ కేంబియం ఉంది కాబట్టి దీన్ని మనం ఓపెన్ వాస్క్యులర్ బండిల్ అని చెప్తాము. దట్ టు కేంబియం దేంట్లో ఉంది, వాస్క్యులర్ బండిల్లో ఉంది. విబి అంటే వాస్క్యులర్ బండిల్ అన్నమాట. సో వాస్క్యులర్ బండిల్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఏ కేంబియం అంటాం, వి విల్ కాల్ ఇట్ యాజ్ ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం. ఓకే, ఇది యంగ్ స్టెమ్లో ప్రైమరీ ఇన్ ఆరిజిన్ అన్నమాట. అంటే ఇది ముందు నుంచి ప్రెజెంట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ప్రైమరీ ఇన్ ఆరిజిన్. ప్రైమరీ ఇన్ ఆరిజిన్ అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ సిన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే, ప్రెజెంట్ సిన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ అంటే చెట్టు ఉన్నప్పటి నుంచి ఈ ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. క్లియర్? ఓకే, కేంబియం ఎక్కడ ఉంటుంది, జైలం ఫ్లోయంకి మధ్యలో ఉంటుంది. సో ఇది ఫ్లోయం అనుకోండి, ఇది జైలం అనుకోండి, ఈ రెండిటి మధ్యలో మనకి కేంబియం అనేది ఉంటుంది. దట్ టు సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్, స్టార్టింగ్ నుంచి ఉంటుంది. ఇది ప్రైమరీ గ్రోత్లో నుంచి మనం చూస్తూ ఉంటాం. సెకండరీ గ్రోత్లో ఏమవుతుంది అంటే మనకు తెలుసు దీని మధ్యలో మెడులరీ రేస్ అనేవి ఉంటాయి అని మనకు తెలుసు కదా. సో ఆ మెడులరీ రేస్ అనేవి పారెన్కైమటస్ సెల్సే కదా. ఆ మెడులరీ రేస్ అనేవి డీడిఫరెన్షియేట్ చెంది, వాట్ ఈస్ డీడిఫరెన్షియేషన్, వాట్ ఈస్ రీడిఫరెన్షియేషన్ అనేది కూడా స్టార్టింగ్ లెక్చర్లో నేను చెప్పాను. దాని ఆన్సర్ కూడా మీరు రాయండి నోట్బుక్లో, అలానే కామెంట్ సెక్షన్లో కూడా. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, మెడులరీ రేస్ అనేవి ఉంటాయి కదా, ఆ మెడులరీ రేస్ అనేవి లేదా ఈ కేంబియం దగ్గర నుంచి దేర్ విల్ బీ ద డీడిఫరెన్షియేషన్ అనేది జరిగి మనకి లేటర్గా ఇంటర్ఫెసిక్యులార్ కేంబియం అనేది
ఫామ్ అవుతుంది. సో ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం అంటే బిట్వీన్ ద వాస్క్యులర్ బండిల్స్ ఫార్మేషన్ ఆఫ్ ఎ కేంబియం విచ్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం. అంటే మనం ఇక్కడ చూస్తాము, ఇది ఒక వాస్కులర్ బండిల్ అనుకోండి, ఇది ఇంకొక వాస్కులర్ బండిల్. ఆల్రెడీ మనకి ఫస్ట్ నుంచి కేంబియం అనేది inside the vascular bundles is present, which is called as intravascular cambium. So ఇది కూడా intravascular cambium స్టార్టింగ్ నుంచి అది ఉంటుందన్నమాట. ఇప్పుడు మెడ్యులరీ రేస్ మధ్యలో ఉంటాయి కదా, దాని నుంచి దేర్ విల్ బి ద డిఫరెన్షియేషన్, డిఫరెన్షియేషన్ అనేది జరిగి మనకి ఇక్కడ కొత్త కేంబియం అనేది ఇన్ బిట్వీన్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం. రెండు వాస్క్యులర్ బండిల్స్ మధ్య ఉండేది మనం ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం అని చెప్తాము. ఎలా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ బై డిఫరెన్షియేషన్. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. You watch my first lecture, okay? First or second lecture లో చెప్పానన్నమాట. So this is the interfascicular cambium which is formed by differentiation of the medullary rays అన్నమాట. సో ఇలా ఫామ్ అయినప్పుడు మనకి ఇదంతా ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం కదా, ఇది ఇది ఇది. సో ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోయింది. ఆ రింగ్ లైక్ స్ట్రక్చర్ని మనం ఏం చెప్తాము? కేంబియం, కంప్లీట్ కేంబియం అని చెప్తాము. అంటే దిస్ వి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ వాస్కులర్ కేంబియం అన్నమాట. సో ఈ వాస్కులర్ కేంబియం అనేది ఫామ్ అయిపోయింది. సో వాస్కులర్ కేంబియం అంటే ఏమేమి ఉంటుంది? ఇంట్రాఫెసిక్యులర్ కేంబియం విచ్ ఈస్ ప్రైమరీ ఇన్ ఆరిజిన్ plus interfascicular cambium which is secondary in origin. Okay, this interfascicular cambium is secondary in origin. అంటే ఫస్ట్ నుంచి ఉండదు, ఇది లేటర్గా ఫామ్ అయి ఉంటుంది. ఫార్మ్డ్ లేటర్ ఆర్ ఆఫ్టర్వర్డ్స్ అన్నమాట. దట్ ఈస్ ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం. క్లియర్? సో ఇప్పుడు కేంబియల్ రింగ్ అంటే ఏమని చెప్తాము? ఇది ఒక కేంబియల్ రింగ్ కదా. సో హౌ డు యూ డిఫైన్ ఇట్? కేంబియల్ రింగ్ లో ఏమేమి ఉంటుంది? ఫస్ట్ విచ్ ఈస్ ద ప్రైమరీ ఇన్ ఆరిజిన్, ఇంట్రాఫెసిక్యులర్ కేంబియం. సో ఇంట్రాఫెసిక్యులర్ ఓకే కేంబియం ప్లస్ ఏముంటుంది? there will be the interfascicular cambium. ఓకే, ఇవి రెండింటిని కలిపి మనం ఏం చెప్తాము? కేంబియల్ రింగ్ అని చెప్తాము. సో ఈ ఇంట్రాఫెసిక్యులర్ కేంబియంని కనుక తీసుకుంటే దిస్ ఈజ్ ప్రైమరీ ఇన్ ఆరిజిన్. ఓకే, 1 పైన డాట్ పెడితే అది ప్రైమరీ. అండ్ ఇక్కడ దిస్ ఈజ్ సెకండరీ ఇన్ ఆరిజిన్. 2 పైన డాట్ పెడితే అది సెకండరీ అన్నమాట. సో ఇవి రెండు కలిపితేనే మనం కేంబియల్ రింగ్ అనేది చెప్తాము. సో నవ్ ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ? స్టార్టింగ్ నుంచి కేంబియం 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 అంటున్నారు. వాట్ ఈస్ దిస్ కేంబియం అనుకున్నారా? సో కేంబియల్ రింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను. సో స్టార్టింగ్ నుంచి ఉన్నది ఇంట్రాఫెసిక్యులర్ కేంబియం, లేటర్గా డెవలప్ అయినది ఇంటర్ఫెసిక్యులర్ కేంబియం. ఆ రెండు కలిపితేనే ఇట్ ఈజ్ అ కేంబియల్ రింగ్. ఓకే, సో ఇది యంగ్ స్టెమ్, ఇది లేటర్ డెవలప్ అయిన స్టెమ్ అన్నమాట. సో సెకండరీ గ్రోత్ అనేది ఇక్కడ ఇది మనం తెలుసుకుంటాము. ఇక్కడ మనం ఏం తెలిసింది ఇంతవరకు? సో వీ అండర్స్టూడ్ అబౌట్ ద కేంబియల్ రింగ్, ఎలా ఫామ్ అవుతుంది అనేది మనకి అర్థమైపోయింది. క్లియర్? సో దిస్ ఈజ్ హౌ there will be the formation of a cambial ring. ఆ cambial ring నుంచే మళ్ళీ ఇంక్రీజ్ చేయడానికి గర్త్, దట్ ఈస్ ఫర్ సెకండరీ గ్రోత్, ద ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టెల్లార్ రీజన్ గురించి తెలుసుకున్నాం. కార్టెక్స్ రీజన్ గురించి మనం నెక్స్ట్ తెలుసుకుంటాం. సో స్టెల్లార్ రీజన్లో ఏం జరుగుతుంది? దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ కేంబియల్ రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది
in secondary growth. Clear? Okay. Now we will move on to the next one, that is vascular cambium. So what is vascular cambium? ఇక్కడ కనుక మనం తీసుకుంటే దిస్ ఈస్ ద వాస్క్యులర్ కేంబియం. ఆల్ టుగెదర్ మనం ఏం చెప్తాం వాస్క్యులర్ కేంబియంకి? ఇంట్రా ప్లస్ ఇంటర్. వాస్క్యులర్ కేంబియం ఈజ్ నథింగ్ బట్, టిల్ నౌ వీ హ్యావ్ స్టడీడ్ కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ cambial ring అనమాట. It is nothing but cambial ring. So how do you define this vascular cambium? It is equals to intrafascicular cambium. Very, very important. Okay, intrafascicular cambium plus there will be the presence of interfascicular cambium. Okay, so which is primary in origin? Yes, write it down in your notebook and in comment section. So intra, where it is present? It is present since from the beginning. So we will call this as primary in origin. Primary in origin, and it is present since from the beginning. Okay, it is present since from the beginning. Where it is present? It is present in between the xylem and phloem. Interfascicular cambium ని తీసుకుంటే it is secondary in origin, అంటే లేటర్గా ఫామ్ అయ్యింది. ఓకే, సో సెకండరీ ఇన్ ఆరిజిన్, సో ఇట్ ఫార్మ్స్ లేటర్. ఓకే, సో ఇవి రెండు కలిపితేనే మనం వాస్క్యులర్ కేంబియం అని చెప్తాము. యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. ఓకే, సో దిస్ ఈస్ ద వాస్క్యులర్ కేంబియం. ఈ పార్ట్ అంతా వాస్క్యులర్ కేంబియం. ఇక ప్రైమరీ xylem అనేది ఇక్కడ ఉంది, సెకండరీ xylem ఇక్కడ ఉంది, ఆ తర్వాత ఫ్లోయం అవుట్ సైడ్లో ఉంటుంది. మనకు తెలుసు అవుట్ సైడ్ ఎపిడర్మిస్ ఉంటుంది, ఎపిడర్మిస్ కింద కార్టెక్స్ ఉంటుంది, కార్టెక్స్ తర్వాత మనకి xylem అండ్ ఫ్లోయం అనేది ఉంటుంది. దిస్ ఈస్ ద 2-year old టిలియా అన్నమాట. ఆ స్టెమ్ని తీసుకొని కట్ చేసి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. స్టెయిన్స్ అంతా వేసి మైక్రోస్కోప్లో చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. దిస్ ఈస్ ద ఎండోడర్మిస్ అండ్ పిత్. ఇక ప్రైమరీ xylem, సెకండరీ xylem ఉంది, ఆ తర్వాత ఫ్లోయం అనేది కూడా మనం అవుట్ సైడ్ చూస్తాము. ఫ్లోయం ఎక్కడుంది? కేంబియంకి అవుట్ సైడ్లో ఫ్లోయం ఉంది, ఇన్సైడ్లో xylem అనేది ఉంది అన్నమాట. క్లియర్? So this is vascular cambium. Now activity of the cambial ring. ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది ఇక్కడ చూద్దాం. సో మనం ఒక సర్కిల్ని తీసుకుందాం. యా, సో కేంబియల్ రింగ్ యొక్క యాక్టివిటీ ఎలా జరుగుతుందో చూద్దాం. సో మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏం ప్రజెంట్ అయ్యి ఉంది? వాస్కులర్ బండల్స్ అనేవి ఇలా ప్రజెంట్ అయ్యి ఉంటాయి, అవునా కాదా? ఎస్, సో దీస్ ఆర్ ద వాస్కులర్ బండల్స్. చాలే, హాఫ్ వేస్తాం, ఫుల్ సరే ఫుల్ కూడా తీసుకుందాం. సో ఓకే, సో ఇలా ఉంటుంది కదా. మనకి ఫ్లోయం ఎక్కడ ఉంటుంది, xylem ఎక్కడ ఉంటుంది, ఇంతకు ముందే చూసాము. సో వేర్ ఈస్ ద ఫ్లోయం? సో ఇక్కడ చూసారు కదా, దీంట్లో తీసుకుంటే xylem అనేది లోపల, ఫ్లోయం అనేది బయట ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏముంటుంది? ఈ పార్ట్లో కనుక తీసుకుంటే దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రైమరీ ఫ్లోయం. ప్రైమరీ ఫ్లోయం. ఓకే, అండ్ ఇక్కడ లోపల కనుక తీసుకుంటే మనకి ఏముంటుంది? ప్రైమరీ xylem. ఓకే, దిస్ ఈస్ ద ప్రైమరీ xylem. సో యాక్టివిటీ ఆఫ్ కేంబియల్ రింగ్ అంటే, సో కేంబియం అంటే మనం ఈ పార్ట్ని కేంబియం అని చెప్తాం. ఓకే, సో ఇఫ్ యూ టేక్ దిస్ పార్ట్, so this we can consider it as a cambium. Okay, this is the cambium.
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకుంటే ఇదంతా వచ్చి కేంబియల్ రింగ్ అనమాట. కేంబియల్ రింగ్ ఎలా ఫామ్ అవుతుంది ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కేంబియం అనేది ఉంది కదా, ఇక్కడి నుంచి సెల్స్ అనేవి ఈ ప్రైమరీ ఎగ్జైలం యొక్క సెల్స్ని కట్ చేసుకుంటూ పోయి కొత్త సెల్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటాయి. సో దేర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్ అనమాట. సో ఇవన్నీ ఏంటివి? దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్. ఈ న్యూ సెల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎలా? బికాస్ ఆఫ్ ద రీడిఫరెన్షియేషన్. మెడ్యులరీ రేస్ అవన్నీ ఉంటాయి కదా, అవి రీడిఫరెన్షియేషన్ కేంబియల్ రీజన్లో ఉన్న సెల్స్ అనేవి నాట్ రీడిఫరెన్షియేట్ అయ్యి న్యూ సెల్స్ ఫార్మేషన్ అనేవి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా న్యూ సెల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్సో న్యూ సెల్స్ అన్నమాట, విచ్ ఆర్ నథింగ్ బట్ this is the secondary xylem and this is the secondary phloem. So ఈ న్యూ సెల్సే లేటర్గా దేనిగా డెవలప్ అవుతాయి? సెకండరీ ఫ్లోయమ్గా డెవలప్ అవుతాయి. అండ్ దెన్ బై రీడిఫరెన్షియేషన్ ఇవి మనకి సెకండరీ xylemగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ సెల్స్ అనేవి కట్ చేసుకుంటూ పోయి కట్స్ ఆఫ్ ద ప్రైమరీ xylem అనమాట, కానీ కొద్దిగా రిమైన్ అయ్యి ఉంటుంది. సెల్స్ డెవలప్మెంట్ అనేది ఇటు సైడ్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది అనమాట, ఇలా ఎక్కువగా అండ్ ఇలా ఎక్కువగా జరుగుతూ పోతుంది. దీంట్లో కూడా మనకి ఎక్కువ ఏది జరుగుతుంది అంటే సెకండరీ ఫ్లోయమా సెకండరీ xylema అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో దెర్ విల్ బీ మోర్ డెవలప్మెంట్ టువర్డ్స్ ద ఇన్నర్ సైడ్ అనమాట. సో సెకండరీ xylem అనేది మోర్ డెవలప్మెంట్ అండ్ సెకండరీ ఫ్లోయమ్ అనేది లెస్. సో కేంబియల్ రింగ్ అనేది మోర్ యాక్టివ్ టువర్డ్స్ ఇన్నర్ సైడ్. దట్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So the cambial ring is more active towards the inner side అన్నమాట. ఈ ఇన్నర్ సైడ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. ఆ ఇన్నర్ సైడ్లో ఎక్కువ యాక్టివ్గా ఉండడం వలన మనకి ఎక్కువ ఏం ఫామ్ అవుతుంది? దెర్ విల్ బీ ద మోర్ ఫార్మేషన్ ఆఫ్ సెకండరీ xylem than compared to the secondary phloem అన్నమాట. క్లియర్? సో ఇలా దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెకండరీ xylem అండ్ సెకండరీ phloem. ఇక్కడ డయాగ్రామ్లో కనుక తీసుకుంటే ప్రైమరీ ఫస్ట్ xylem ఉంటుంది, తర్వాత సెకండరీ xylem అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్లోయమ్ని కనుక తీసుకుంటే దెర్ విల్ బీ లెస్ ఫ్లోయమ్ కంపేర్డ్ టు దిస్. లేటర్గా ఈ పార్టే మనకి వుడ్గా ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, so this is how the cambial ring activation will happen. Okay, so towards the center ఏం జరుగుతుంది? ఇది సెంటర్కి కదా. సో యాక్టివిటీ ఆఫ్ cambial రింగ్ని కనుక తీసుకుంటే మనం దిస్ యాక్టివిటీ ఆఫ్ cambial రింగ్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. సో తీసుకుంటే యాక్టివిటీ ఆఫ్ cambial రింగ్ని కనుక తీసుకుంటే వి విల్ సీ టువర్డ్స్ సెంటర్ ఏం జరుగుతుంది, టువర్డ్స్ పెరిఫెరీ ఏం జరుగుతుంది. టువర్డ్స్ సెంటర్ అండ్ టువర్డ్స్ పెరిఫెరీ. సెంటర్లో ఏం జరుగుతుంది? మోర్ యాక్టివిటీ దేనికి ఉంది? అట్ ద మోర్ యాక్టివ్ టువర్డ్స్ ద సెంటర్, టువర్డ్స్ ఇన్నర్ సైడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్. ఓకే అన్నమాట, ఇన్నర్ సైడ్ అంటే సెంటర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రీడిఫరెన్షియేషన్ అనేది జరిగి మనకి ఇక్కడ సెల్స్ cambial సెల్స్ అనేది ఏం జరుగుతుంది? రీడిఫరెన్షియేషన్ అనేది మనకి జరిగి దెర్ విల్ బీ ద ఫార్మేషన్ ఆఫ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ న్యూ సెల్స్ ఏం ఫామ్ అవుతాయి? ఇట్ ఈస్ సెకండరీ xylem. సెకండరీ xylem. సిమిలర్లీ పెరిఫెరీలో ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా రీడిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్స్ అనేది జరిగి
ఆ రీడిఫరెన్షియేషన్ నుంచి మనకి సెకండరీ ఫ్లోయం అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో సెకండరీ xylem అండ్ సెకండరీ ఫ్లోయం విల్ బి ఫార్మ్డ్. ఓకే, primary xylem will get crushed and secondary primary phloem also will get crushed. ఆ పాయింట్ కూడా ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైమరీ xylem ఏదైతే ఉంటుందో ఇట్ విల్ గెట్స్ క్రష్డ్. ప్రైమరీ xylem విల్ గెట్స్ క్రష్డ్ అంటే నలిగిపోతుంది. ఎందుకు నలిగిపోతుంది? బికాస్ ఆఫ్ ద మోర్ సెల్స్ ఆఫ్ ద సెకండరీ xylem. ప్రైమరీ xylem అనేది నలిగిపోయి కానీ కొద్దిగా రిమైన్ అయ్యి ఉంటుంది. గెట్స్ క్రష్డ్ బట్ సమ్ విల్ బి present like that only. Some will be remained అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ థింగ్ జరుగుతుంది. సెకండరీ ఫ్లోయంలో ఇక్కడ ప్రైమరీ ఫ్లోయం విల్ గెట్స్ క్రష్డ్. ఓకే, అవుట్ సైడ్కి ఏం జరుగుతుంది, ఈ ప్రైమరీ ఫ్లోయం అనేది విల్ గెట్స్ క్రష్డ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్. ఇక్కడైతే కొద్దిగా ప్రైమరీ xylem అనేది ఉంటుంది, ఇక్కడైతే ప్రైమరీ ఫ్లోయం కంప్లీట్లీ గెట్స్ క్రష్డ్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ విల్ గోస్ ఆఫ్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ హ్యాపెన్. ఓకే, ఇక న్యూ మెడ్యులరీ రేస్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ దీస్ టూ. సెకండరీ xylem, సెకండరీ ఫ్లోయం మధ్యలో మనకి న్యూ మెడ్యులరీ రేస్ విల్ బి ఫార్మ్డ్. And then new medullary rays అంటే స్టార్టింగ్లో మెడ్యులరీ రేస్ ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ న్యూ మెడ్యులరీ రేస్ అంటే సెకండరీ మెడ్యులరీ రేస్ విల్ బి ఫార్మ్డ్. ఎక్కడ? బిట్వీన్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ వాట్ అండ్ వాట్? సెకండరీ ఫ్లోయం అండ్ సెకండరీ xylem. బిట్వీన్ సెకండరీ ఫ్లోయం and secondary xylem. Clear? సో ఈ న్యూ మెడ్యులరీ రేస్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకి ఈ కేంబియల్ రింగ్ అనేది యాక్టివ్గా ఉండి దేర్ షుడ్ బి ద ఫార్మేషన్ ఆఫ్ వుడ్, బార్క్ అవన్నీ ఫామ్ అవ్వాలి కదా. సో సెకండరీ మెడ్యులరీ రేస్ అనేవి సెకండరీ ఫ్లోయం అండ్ సెకండరీ xylem మధ్యలో ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద కేంబియల్ రింగ్ అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ అవ్వకండి. ప్రైమరీ xylem ఉంటుంది, ప్రైమరీ ఫ్లోయం ఉంటుంది, దాని మధ్యలో ఇంట్రాఫెసిక్యులార్ కేంబియం అనేది ఉంటుంది. ఈ కేంబియం యొక్క సెల్స్ అనేవి రీడిఫరెన్షియేషన్ అనేది జరిగి సెంటర్లో రీడిఫరెన్షియేషన్ వల్ల మోర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ న్యూ సెల్స్ అనేవి ఈ ప్రైమరీ xylemని క్రష్ చేసేస్తాయి అన్నమాట, అంటే నలిపేస్తాయి. కానీ కొద్దిగా అనేది అట్లానే ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ ఎక్కువగా సెకండరీ xylem అనేది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత అవుటర్ సైడ్ ఏం జరుగుతుంది, ప్రైమరీ ఫ్లోయంని క్రష్ చేస్తుంది. ఎందుకంటే కొత్త సెల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ప్రైమరీ ఫ్లోయంని ఆల్మోస్ట్ క్రష్ చేసి సెకండరీ ఫ్లోయం అనేది డెవలప్ అవుతుంది. ఈ సెకండరీ xylem, సెకండరీ ఫ్లోయం మధ్యలో న్యూ మెడ్యులరీ రేస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ రెండింటి మధ్యలో అంతే జరుగుతుంది కేంబియల్ రింగ్లో. క్లియర్? సో దిస్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ కేంబియల్ రింగ్. ఓకే, నౌ కార్క్ కేంబియం అంటే ఏంటి? సో ఇంతవరకు మనము వాస్క్యులర్ బండిల్స్ని తీసుకొని, అంటే స్టార్టింగ్లోనే చెప్పాను కదా, స్టెల్లార్ రీజియన్లో మనకి ఏమేం జరుగుతుంది సెకండరీ గ్రోత్ అనేది మనం క్లియర్గా అర్థం చేసుకున్నాము. అక్కడ ఏం ఫామ్ అయింది, కేంబియల్ రింగ్ ఫార్మేషన్, ఇంకా సెకండరీ గ్రోత్ ఫార్మేషన్ అనేది జరిగింది, సెకండరీ xylem అండ్ సెకండరీ ఫ్లోయం. ఇప్పుడు మనం ఈ కార్టెక్స్ రీజియన్లో ఏం జరుగుతుంది అంటే దెర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ కార్క్ కేంబియం అనమాట. సో ఈ కార్టెక్స్ రీజియన్ గురించి తెలుసుకుందాం. సో కార్టెక్స్ రీజియన్ గురించి తెలుసుకోవాలి అంటే వాస్క్యులర్ కేంబియం తెలుసుకున్నాం, యాక్టివిటీ ఆఫ్ కేంబియల్ రింగ్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఈ కార్క్ కేంబియం అనేది ఎలా ఫామ్ అవుతుంది దాని గురించి తెలుసుకుందాం అనమాట. కార్క్ కేంబియం అంటే ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మెడ్యులరీ రేస్ అనేది ఉంటుంది కదా, సెకండరీ మెడ్యులరీ రేస్, అవి డెవలప్ అయిన తర్వాత మనకి దెర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ ఫెల్లోజెన్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ
కార్క్ కేంబియం. ఇక్కడ ఇచ్చారు చూడండి, మీరు చూడొచ్చు, దిస్ ఈస్ ద కార్క్ కేంబియం అన్నమాట. ఈ సెంటర్లో అంటే ఇలా ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూస్తే మనకి ఇక్కడ పైన నుంచి ఎలా కనిపిస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు. సో దిస్ ఈస్ ద కార్క్ కేంబియం, మెరిస్టమాటిక్ టిష్యూ దట్ ప్రొడ్యూసెస్ ద ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ రూట్స్ అండ్ స్టెమ్స్ అన్నమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ కార్క్ కేంబియం. ఎంత చక్కగా ఉంది కదా ఈ డయాగ్రామ్. సో గర్త్ ఇంక్రీజ్కి ఈ కార్క్ కేంబియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2 లేయర్స్ ఆఫ్ కార్క్. కార్క్ ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు, కార్టెక్స్ రీజియన్లో ఉంటుంది. 2 లేయర్స్ విల్ గెట్ డిఫరెన్షియేషన్ అనమాట. సో ఇక్కడ మనకి 2 లేయర్స్ ఆఫ్ కార్టెక్స్లో ఉన్న 2 లేయర్స్ అనేవి ఏం జరుగుతుంది అంటే డిఫరెన్షియేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో డిఫరెన్షియేషన్ ఆ కార్టెక్స్లో ఉన్న సెల్స్ వచ్చి డిఫరెన్షియేషన్ అనేది జరిగి మనకి కార్క్ కేంబియం అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ మెరిస్టమ్ అన్నమాట. సో there will be the formation of secondary meristem, which is nothing but cork cambium. Clear? సో కార్టెక్స్ రీజన్ అంటే ఏంటో మనం ఆల్రెడీ చూసాము. ఆ కార్టెక్స్ రీజన్లో ఒక 2 లేయర్స్ ఆఫ్ సెల్స్, కార్టెక్స్ ఈజ్ యూజువలీ మల్టీ లేయర్డ్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ మల్టీ లేయర్డ్ కార్టెక్స్ రీజన్లో ఉన్న ఆ 2 లేయర్స్ ఆఫ్ కార్టెక్స్ అనేది డిఫరెన్షియేషన్ జరిగి మనకి సెకండరీ మెరిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెకండరీ మెరిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ కార్క్ కేంబియం అన్నమాట. ఫిజికల్ ఆర్ సైంటిఫిక్ టర్మ్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెల్లోజెన్. కార్క్ కేంబియంని మనం ఫెల్లోజెన్ అని చెప్తాము. Okay, this is the PHELLOGEN. So ఈ PHELLOGEN, which is called as a cork cambium, it's a layer of cortex only. ఇన్నర్ సైడ్కి సెల్స్ని కట్ ఆఫ్ చేసుకుంటూ పోతుంది. అంటే ఇట్ ఈస్ ఎ మెరిస్టమాటిక్ సెల్ కదా. సో యాజ్ ఇట్ ఈస్ అ మెరిస్టమాటిక్, సో ఇదంతా ఏంటి, మెరిస్టమాటిక్ అంటే ఇట్ హ్యాస్ ద కేపబిలిటీ టు ప్రొడ్యూస్ ద న్యూ సెల్స్. సో ఇన్సైడ్కి దెర్ విల్ బీ ద, సో లోపలికి కట్ చేస్తుంది, కట్ ఆఫ్ చేసి ముందు ఉన్న సెల్స్ని న్యూ సెల్స్ విల్ బి ఫార్మ్డ్ ఇన్సైడ్. ఓకే, న్యూ సెల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇన్సైడ్కి, అవుట్ సైడ్ కూడా న్యూ సెల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకే, యాజ్ ద కార్క్ కేంబియం, which is called as PHELLOGEN, is meristematic in nature. So towards inside new cells అనేది ఫామ్ అవుతుంది. ఈ న్యూ సెల్స్ ఫార్మేషన్ ఈజ్ నథింగ్ బట్, దిస్ న్యూ సెల్స్ ఆర్ నథింగ్ బట్ సెకండరీ కార్టెక్స్. సో ఇదంతా ఏం చెప్తాము, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెకండరీ కార్టెక్స్. అంటే మనకి ప్రైమరీ కార్టెక్స్ నుంచి సెకండరీ కార్టెక్స్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫెల్లోడర్మ్. ఈ టర్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెకండరీ కార్టెక్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఫెల్లోడర్మ్. అవుట్ సైడ్కి అంటే కార్క్ కేంబియం యొక్క అవుట్ సైడ్ కూడా సెల్స్ ఫామ్ అయ్యాయి కదా, దిస్ న్యూ సెల్స్, దాట్ న్యూ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, కార్క్. మనకి ఈ న్యూ సెల్స్ని ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ కార్క్. దాన్ని మనం ఫెల్లెం అని చెప్తాము. ఓకే, అండ్ మధ్యలో ఉన్న కార్క్ కేంబియం ఏం చెప్తాము, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫెల్లోజెన్. ఈ ఫెల్లోడర్మ్, ఫెల్లోజెన్ అండ్ ఫెల్లెం ఆల్ టుగెదర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ అ పెరిడర్మ్ అన్నమాట. ఫెల్లోడర్మ్, ఫెల్లోజెన్, ఫెల్లెం. వాట్ ఈస్ ఫెల్లోడర్మ్? It is nothing but secondary cortex. How it is formed? From the cork cambium, new cells will be formed by cutting of the old cells. That is phylloderm. To the inside anamata. Outside also new cells are formed by cutting of the old cells, and that is called as a cork or phellem. So if phylloderm, phyllogen, phellem all together, it is called as periderm. Very, very important. సో ఎక్కడ రాద్దాం మనం, ఇక్కడ రాద్దాం. సో పెరిడర్మ్ ఈక్వల్స్ వాట్ అండ్ వాట్, వెరీ 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 ఇంపార్టెంట్, ఈక్వల్స్ ఫెల్లోడర్మ్. ఫెల్లోడర్మ్ ఈస్ నథింగ్ బట్
It is the secondary cortex plus Cork cambium, which is nothing but PHELLOGEN, plus Cork, which is nothing but PHELLEM. So all together we will consider it as a Periderm. Very 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 important for NEET. ఈ టర్మ్స్ అన్నీ చాలా ఎక్కువగా గుర్తుకు పెట్టుకోవాలి అన్నమాట. సో క్లియర్. సో ఈ కార్క్లో మనకి ఏముంటాయి అంటే డెడ్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో డెడ్ సుబరైజ్డ్ సెల్స్. సో వాట్ ఈజ్ సుబెరిన్? Suberin means it is impermeable to water anmata. So this cork is made up of what? Dead suberized cells. So first cell in kanpettindi with this cork only kada. Who invented the cell? Dead cell. Write down the answer. So very important kada adi. Living cell kaadu, dead cell for the first time evaru invent chesaru. Invent ante kanukkunnaru. Scientist name రాయండి. ఓకే. సో ఈ విధంగా మనకి కార్క్ కేంబియం విచ్ ఇస్ అ సెకండరీ మెరిస్టమ్, దాని నుంచి ఫెల్లోడమ్ అండ్ ఫెల్లెమ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కార్క్ కేంబియం. క్లియర్. నెక్స్ట్ సో లెంటిసిల్స్. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ ఇలా జరుగుతూ ఉందో అంటే ఇలా సెల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతూ ఉన్నాయో ఇలా మనకి ఏం జరుగుతుంది? దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ గర్త్, బట్ ఈ కార్క్ సెల్స్ అనేవి డెడ్ సెల్స్ కదా. సో అప్పుడు ఏం జరుగుతుంది? దెర్ విల్ బి ద బ్రేక్ ఆఫ్ ద అవుటర్ మోస్ట్ సైడ్ అనమాట. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉన్నప్పుడు సెకండరీ కార్టెక్స్, కార్క్ కేంబియం నుంచి దానిపైన కాంప్లిమెంటరీ సెల్స్ అండ్ ఎపిడర్మిస్. సో ఇలా పెద్దగా అయినప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ గ్యాషియస్ ఎక్స్చేంజ్ దాని గురించి మనకి ఒక లెన్స్ షేప్డ్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ లెన్స్ షేప్డ్ సెల్స్ కదా. సో లెంటిసిల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ లెన్స్ షేప్డ్ సెల్స్. ఎందుకు యూస్ఫుల్? ఫర్ గ్యాషియస్ ఎక్స్చేంజ్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లెంటిసిల్స్ అన్నమాట. Lens shaped cells for the gaseous exchange which are present outside the cork cambium. Those are called as lenticels. They permit exchange of gases అన్నమాట. ఇవి woody trees లో మాత్రమే మీరు చూడొచ్చు. occurs in where? Only in the woody trees. woody trees లో మీరు ఈ lens shaped cells ని చూడొచ్చు. They permit the exchange of gases in the atmosphere, into the atmosphere అన్నమాట. అట్మాస్ఫియర్ లోకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కోసం ఈ లెంటిసిల్స్ విచ్ ఆర్ లెన్స్ షేప్డ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాలి, సెకండరీ కార్టెక్స్ ఉంటుంది, కార్క్ కేంబియం ఉంటుంది. కార్క్ కేంబియం ఇస్ నథింగ్ బట్ ఫెల్లోజెన్. సో కాంప్లిమెంటరీ సెల్స్ అనేవి ఫామ్ అవుతుంది ఈ కార్క్ కేంబియం నుంచి వుడీ ట్రీస్లో అనమాట. ఓకే, వుడీ ట్రీస్లో దెర్ విల్ బి ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లిమెంటరీ సెల్స్. సో దీని నుంచి ఆ పైన మనకి అవుటర్ మోస్ట్ ఈజ్ ఎపిడర్మిస్ అనమాట. ఇక్కడ ఇదే లెన్స్ షేప్డ్ లెంటిసిల్స్. మొత్తం మనం లెంటిసిల్స్ అంటాము. సో ఇట్ ఈస్ అ లెన్స్ షేప్డ్ అని రాద్దాం ఇక్కడ. సో ఇట్ ఈస్ ద లెన్స్ షేప్డ్ లెంటిసిల్స్ అనమాట. దేంట్లో చూస్తాం మనం? వుడీ ట్రీస్లో చూస్తాము అన్నమాట. క్లియర్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎలా ఫామ్ అవుతాయి? బై రప్చర్ ఆఫ్ parenchymatous cells. How they are formed? These lenticels are formed by rupture of parenchymatous cells. రప్చర్ అంటే పగిలిపోవడం. Rupture of parenchymatous cells. Very important. This is also మీకు మొత్తం అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేది ఇక్కడి నుంచే. ఓకే, సెకండరీ గ్రోత్ నుంచే అనమాట. నెక్స్ట్ వచ్చి బార్క్.
మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బార్క్. వాట్ ఈస్ బార్క్ అంటే ఆల్ టిష్యూస్ ఎక్స్టీరియర్ టు ద వాస్కులర్ కేంబియం. వాట్ ఈస్ వాస్కులర్ కేంబియం? ఇంట్రాఫెసిక్యులర్ ప్లస్ ఇంటర్ఫెసిక్యులర్ టుగెదర్ ఈస్ కాల్డ్ యాజ్ వాస్కులర్ కేంబియం. ఏ ఏ టిష్యూస్ వాస్కులర్ కేంబియంకి అవతల వైపు బయట సైడ్ ఉంటాయో అవన్నీ మనకి బార్క్ అని చెప్తాము. బయట సైడ్ ఏమేమి ఉంటాయి? పెరిడర్మ్ ఉంటుంది. వాట్ ఈస్ పెరిడర్మ్? అయ్యో 1 సెకండ్. సో వాట్ ఈస్ పెరిడర్మ్? పెరిడర్మ్ అంటే మనకు తెలుసు, పెరిడర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు కార్క్ ప్లస్ కార్క్ కేంబియం. ఓకే, ఇన్ అన్ ఆర్డర్ మీరు గుర్తుకు పెట్టుకోవాలి. సో ఆర్డర్లోనే రాద్దాము. ఇన్నర్ టు అవుట్ సైడ్ తీసుకుంటే ఫస్ట్ సెకండరీ కార్టెక్స్ ఉంటుంది. ఓకే, సెకండరీ కార్టెక్స్ని ఏం చెప్తాము? వాట్ డూ యూ కాల్ సెకండరీ కార్టెక్స్ యాజ్? ఫెల్లోడర్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు రీకాల్ చేపిస్తూ రాస్తున్నాను. ఫెల్లోడర్మ్ ప్లస్ మనకి మధ్యలో ఏముంటుంది? కార్క్ కేంబియం ఉంటుంది. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? ఫెల్లోజెన్. ఓకే, మధ్యలో ఏముంటుంది? కార్క్ కేంబియం. ఆ కార్క్ కేంబియంని మనం ఏం చెప్తాము? ఫెల్లోజెన్. ఓకే, ఆ తర్వాత మనకి ఏముంటుంది? కార్క్. ఆ కార్క్ని ఏం చెప్తాము? ఫెల్లెమ్ అని చెప్తాము. సో ఆల్ టుగెదర్ మనం దాన్ని ఏం చెప్తాము? పెరిడర్మ్ అని అంటామన్నమాట. సో ఫెల్లోడర్మ్ ఇన్నర్ నుంచి అవుటర్కి తీసుకుంటే, సో ఇన్నర్ టు అవుటర్, ఇన్నర్ సైడ్ నుంచి అవుటర్ సైడ్కి తీసుకుంటే మనకి ఆర్డర్ ఇది అన్నమాట. ఫెల్లోడర్మ్, ఫెల్లోజెన్, ఫెల్లెమ్. సో ఆల్ టుగెదర్ పెరిడర్మ్ అనమాట. సో పెరిడర్మ్, సెకండరీ ఫ్లోయం, ప్రైమరీ ఫ్లోయం, కార్టెక్స్, ఎపిడర్మిస్ ఇవన్నీ కలిపి మనం బార్క్ అని చెప్తాము. ఓకే, సో బార్క్ అంటే ఏంటి? ఆల్ ద టిష్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద వాస్క్యులర్ కేంబియం, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ బార్క్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో. సో ఏమేమి వస్తాయంటే పెరిడర్మ్, సెకండరీ ఫ్లోయం, ప్రైమరీ ఫ్లోయం, కార్టెక్స్, ఎపిడర్మిస్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక బార్క్ అని కనుక తీసుకుంటే 2 టైప్స్ ఆఫ్ బార్క్ అనేది మనం చూడొచ్చు. అర్లీ అంటే కినా సాఫ్ట్గా ఉంటుంది, అదే లేట్గా అయితే హార్డ్ అనమాట. సాఫ్ట్ వుడ్, హార్డ్ వుడ్ మీరు యూజువల్గా చూసింటారు కదా, అదే అనమాట. అర్లీ అండ్ సాఫ్ట్ వుడ్ అని చెప్పచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ బార్క్ అనమాట. Bark formed early in the season. So what is early? The bark which is formed early in the season. Which is formed early in the season. It is called as early bark or soft. Whereas late or hard means bark formed at the end of the season. సీజన్ ఎండ్లో ఫామ్ అయ్యేదాన్ని హార్డ్ ఆర్ లేట్ అని చెప్తాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద సీజన్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ బార్క్. నెక్స్ట్ స్ప్రింగ్ వుడ్ అండ్ ఆటమ్ వుడ్. 1 సెకండ్. Okay, so now we will see about what is spring wood and what is autumn wood. So autumn wood and spring wood యొక్క డిఫరెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఈ డయాగ్రామ్ కూడా తీసుకొని వచ్చాను. సో లైట్ కలర్లో ఉన్నది స్ప్రింగ్ వుడ్, డార్క్ కలర్లో ఉన్నది ఆటమ్ వుడ్ అనమాట. దిస్ ఈజ్ లైట్ కలర్ కదా, సో దట్ ఈస్ స్ప్రింగ్. ఇది డార్క్ కలర్ ఉంది కదా, దట్ ఈస్ ద ఆటమ్ వుడ్. సో స్ప్రింగ్ వుడ్ అండ్ ఆటమ్ వుడ్ని కనుక తీసుకుంటే స్ప్రింగ్ వుడ్ అనేది మనకి ఎలా ఉంటుంది, ఆటమ్ వుడ్ అనేది ఎలా ఉంటుంది, డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఆటమ్ వుడ్, స్ప్రింగ్ వుడ్. సో కేంబియం యాక్టివ్గా ఉంటే దట్ ఈస్ ద యాక్టివిటీ ఆఫ్ ద కేంబియం విల్ బి కంటిన్యూస్ అనమాట. సో దట్ ఈస్ ద స్ప్రింగ్ వుడ్. అదే కేంబియం యొక్క యాక్టివిటీ విల్ బి లెస్ యాక్టివ్ కేంబియం ఉంటే దట్ ఈస్ ద ఆటమ్ వుడ్. ఇక నెక్స్ట్ వచ్చి మనకి కలర్ తీసుకుంటే లైట్ కలర్ ఎక్కడైతే కనిపిస్తూ ఉందో అది స్ప్రింగ్ వుడ్. అదే ఆటమ్ వుడ్ విల్ బి ఇన్ డార్క్ ఇన్ కలర్. డార్క్ లైన్ చూస్తున్నారు కదా, దట్ ఈస్ ద ఆటమ్ వుడ్.
వెజల్స్ని కనుక తీసుకుంటే వెజల్స్ విల్ బి వైడర్ క్యావిటీస్ యూ విల్ సీ ఇన్ స్ప్రింగ్ వుడ్. క్యావిటీ అనేది వైడర్. సో వెజల్స్ విత్ నారో క్యావిటీ అనేది, నారో వెజల్స్ అనేది మనం ఆటమ్ వుడ్లో చూస్తామన్నమాట. అండ్ దెన్ ఇక డెన్సిటీ కనుక తీసుకుంటే లైట్ లోయర్ డెన్సిటీ ఉంటుంది స్ప్రింగ్ వుడ్కి, ఇది హయ్యర్ డెన్సిటీ ఉంటుంది ఆటమ్ వుడ్కి. ఆటమ్ వుడ్ హ్యాస్ హయ్యర్ డెన్సిటీ. ఓకే. అండ్ దెన్ గ్జైలరీ ఎలిమెంట్స్ని కనుక తీసుకుంటే దీంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ గ్జైలరీ ఎలిమెంట్స్ ఉంటుంది, ఇక్కడ లెస్ నెంబర్ ఆఫ్ గ్జైలరీ ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద గ్జైలరీ ఎలిమెంట్స్? ఇది కూడా మీరు రాయాలి. xylem ఏమేమి ఉంటాయి, దట్ ఈస్ ద xylary elements. So less number of xylary elements is seen in autumn wood. So that is the difference between spring and autumn wood. సో ఈ స్ప్రింగ్ ఆటమ్ వుడ్ యూజువల్గా మనం ఎక్కడ చూస్తాము అంటే వి విల్ సీ ఓన్లీ ఇన్ ట్రాపికల్ రీజన్స్, టెంపరేట్ రీజన్స్లో మనం చూస్తామన్నమాట. ఎక్కడైతే టెంపరేచర్ వేరియేషన్ అనేది ఉంటుందో అక్కడే మనం చూస్తాము. కొన్ని ప్లేసెస్లో టెంపరేచర్ ఆల్మోస్ట్ ఎప్పటికీ సేమ్గా ఉంటుంది కదా, అక్కడ మనం ఇది చూడమన్నమాట. టెంపరేచర్ వేరియేషన్స్ ఉన్న చోటే ఇది ఎక్కువగా చూస్తాము. సో దిస్ ఇస్ స్ప్రింగ్ వుడ్ అండ్ ఆటమ్ వుడ్. ఇప్పుడు మీకు ఒక స్ప్రింగ్ వుడ్ ఒక ఆటమ్ వుడ్ రెండు ఫామ్ అయ్యాయి కదా, అవి రెండు కలిపితే ఒక రింగ్ అనేది ఫామ్ అయ్యింది కదా, ఆ రింగ్నే మనం యాన్యువల్ రింగ్ అని చెప్తాము. సో వాట్ ఆర్ యాన్యువల్ రింగ్స్? యాన్యువల్ రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్టర్నేట్ కాన్సెంట్రిక్ రింగ్స్ ఆఫ్ స్ప్రింగ్ అండ్ ఆటమ్ వుడ్ ఈస్ కాల్డ్ యాజ్ యాన్యువల్ రింగ్స్. సో ఒక యాన్యువల్ రింగ్ అంటే ఎలా ఫామ్ అవుతుంది అంటే యాన్యువల్ రింగ్ ఈస్ ఈక్వల్స్ టు స్ప్రింగ్ వుడ్, వన్ స్ప్రింగ్ వుడ్ అండ్ వన్ ఆటమ్ వుడ్ అన్నమాట. ఒక స్ప్రింగ్ వుడ్ ఇంకా ఒక ఆటమ్ వుడ్ లైన్ కలిపి మనం యాన్యువల్ రింగ్ అంటే వన్ యాన్యువల్ రింగ్ ఫామ్ అవ్వాలి అంటే వన్ స్ప్రింగ్ అండ్ వన్ ఆటమ్ వుడ్ అనేది ఉండాలి. అవి రెండు కలిపితేనే మనకి యాన్యువల్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎన్ని రింగ్స్ ఉన్నాయి ఇలా అని కౌంట్ చేసుకుంటూ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 22 ఉన్నాయనుకోండి, ఇది వచ్చి 22 year old ట్రీ అన్నమాట. సో అలా మనం కౌంట్ చేయవచ్చు బేస్డ్ అపాన్ ద యాన్యువల్ రింగ్స్. ఈ సైన్స్ని మనం ఏం చెప్తాము అంటే వి విల్ కాల్ దిస్ యాజ్ డెండ్రోక్రోనాలజీ. సో వాట్ ఈస్ డెండ్రోక్రోనాలజీ? Dendrochronology is nothing but in order to find the or estimate the age of the tree, we will count the annual rings. So dendrochronology means estimating the age of a tree, estimating the age of a tree with the help of annual rings. It is called as dendrochronology. ట్రీ యొక్క ఏజ్ని మనము ఎస్టిమేట్ చేయవచ్చు అనమాట బై సీయింగ్ దిస్ యాన్యువల్ రింగ్స్. వాట్ ఆర్ యాన్యువల్ రింగ్స్? Concentric rings of both spring and autumn constitutes one annual ring. Clear? Now, so autumn wood and spring wood is different. Heartwood and sapwood is different. దానికి దీనికి కన్ఫ్యూజన్ అనేది అవ్వకండి. సో autumn and spring wood based upon what? Based upon the season and the climatic conditions it will form. Heartwood and sapwood is different, not based upon the climatic conditions అలా అనమాట. It will be formed definitely. అది మనం ఎక్కడ చూస్తాం? ఓన్లీ టెంపరేచర్ వేరియేషన్ అట్లా ఉన్నప్పుడు చూస్తామన్నమాట. సో ఇప్పుడు హార్ట్వుడ్ సెంటర్లో ఉంది. దిస్ ఈస్ ద
heartwood, whereas the sapwood అనేది మనం ఇక్కడ చూస్తున్నాం, that is the sapwood అన్నమాట. సో heartwood అంటే it is the wood or secondary xylem, secondary xylem ని wood అంటాం కదా. సో wood or secondary xylem towards the center, it is called as heartwood. Okay, it is called as heartwood. అదే కనుక sapwood అంటే, ఓకే, sapwood అంటే wood or secondary xylem formed towards, okay, wood or secondary xylem formed towards periphery, దాన్ని మనం sapwood అని చెప్తాము. పెరిఫరీలో ఉన్నదాన్ని sapwood, సెంటర్లో ఉన్నదాన్ని heartwood. హార్ట్ యూజువల్గా సెంటర్లో ఉంటుంది కదా, అలా కూడా గుర్తుకు పెట్టుకోవచ్చు. హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ బేస్ ఆఫ్ యువర్ లివింగ్ అని చెప్పొచ్చు కదా. అలా హార్ట్వుడ్ అంటే సెంటర్ అనమాట, సాప్ అంటే పెరిఫరీలో ఉంటుంది. అండ్ హార్ట్వుడ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఓల్డ్, సిన్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్, మీ బర్త్ అప్పటి నుంచి హార్ట్ ఉంటుంది కదా, అలా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ అ ఓల్డ్ వన్. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్, కొద్దిగా డెపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి జరుగుతుందన్నమాట. డ్యూ టు దాట్ అన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ లైక్ రెజిన్స్, టానిన్స్, సెకండరీ మెటబలైట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ డిపాజిట్ అవ్వడం వలన ఇట్ కెన్ నాట్ కండక్ట్ ద వాటర్ అండ్ మినరల్స్. సో ప్లాంట్లో మనకి వాటర్ అండ్ మినరల్స్ కండక్ట్ చేస్తుంది కదా xylem. సో ఆ వాటర్ అండ్ మినరల్ కండక్షన్ అనేది ఈ హార్ట్వుడ్ చేయలేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓల్డ్. అండ్ ఆల్సో డెపాజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటర్ అండ్ మినరల్ కండక్షన్ అనేది జరగదు. ఆ వుడ్ని హార్ట్వుడ్ అని చెప్తాం. అండ్ ఇట్ విల్ బి డార్క్ బ్రౌన్ ఇన్ కలర్. ఇక్కడ డార్క్ బ్రౌన్ చూపిలేదు, అంటే ఇట్ ఈస్ యంగ్ అనుకోండి, ఇంకా లేటర్ అయితే డార్క్ బ్రౌన్ ఇన్ కలర్ ఉంటుంది. సో దిస్ ఈస్ నాట్ ఓల్డ్ అనమాట, అండ్ దిస్ ఇస్ న్యూ అని చెప్పచ్చు, అంటే న్యూ ఫార్మేషన్ అని చెప్పచ్చు సాప్వుడ్ని పెరిఫరీకి అలా. అండ్ దెన్ it is called as a conducting wood anamata. It is called as conducting wood in the sense it will conduct the water and minerals. So water and minerals movement from down to up ela jarugutundi ante with the help of sap wood only. And then there is no deposition of organic materials, so it has the place to conduct anamata. And this is the light in color. Compared to the heartwood, sapwood will be light in color. So this is the difference between heartwood and sapwood. So wood ante enti, it is nothing but secondary xylem. And bark ante enti, all the tissues which are present outside the vascular cambium. Clear? Yeah. Now we have understood the secondary growth in dicot stem. So secondary growth in dicot root lo ela jarugutundi ante everything is same like secondary growth in stem, except the difference is the vascular cambium is completely secondary in origin. akkada manam vascular cambium తీసుకుంటే intrafascicular plus interfascicular. Intrafascicular is primary in origin. మొత్తం కలిపి దాన్ని మనం వాస్కులర్ కేంబియం అని చెప్పాం. ఇక్కడ ప్రైమరీ ఆరిజిన్ది ఉండదన్నమాట, అంటే ఇంట్రాఫెసిక్యులర్ ఉండదు. డైరెక్ట్లీ దెర్ విల్ బి సెకండరీ కేంబియం, దట్ ఈస్ కంప్లీట్లీ సెకండరీ ఇన్ ఆరిజిన్. ఆ డిఫరెన్స్ తప్ప మిగతా స్టెప్స్ అన్నీ సేమ్ అనమాట. యాక్టివిటీ ఆఫ్ కేంబియల్ రింగ్, బార్క్, అదంతా ఫార్మేషన్ అదంతా సేమ్ ఉంటుంది. బార్క్ అనేది డైకాట్ రూట్లో అదంతా ఉండదు. అండ్ కేంబియం ఉండదు కాబట్టి ఇట్ విల్ బి వేవీ ఇన్ స్ట్రక్చర్, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ అంత క్లారిటీగా మీకు కనిపించలేదు, ఇలా వేవీ ఇన్ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక మిగతా అంతా సేమ్. ఎపిడర్మిస్, కార్టెక్స్, ప్రైమరీ ఫ్లోయం, కేంబియల్ రింగ్, దట్ కేంబియల్ రింగ్ అనేది సెకండరీ ఇన్ ఆరిజిన్ అనమాట. సో సేమ్, ఇదంతా సేమ్ ఉంటుంది. So this completes our important topic, secondary growth in dicot stem and root. Any doubts, please ask in the comment section. I will explain in the next lecture if at all I see, or else there itself I will explain. Okay,
So now your part, you have to do the homework. Define dendrochronology. What is dendrochronology? You have to write and write differences between heartwood and sapwood. Now we will solve some of the questions. So bark does not include what? So bark ante em cheppam? All the tissues which are present outside the vascular cambium. So bark lo emem untai? Bark contains periderm ఉంటుంది. పెరిడమ్లో 3 ఉంటాయి, అవి గుర్తుకు పెట్టుకోండి. ఓకే, ప్లస్ సెకండరీ ఫ్లోయం ఉంటుంది, అండ్ దెన్ ప్రైమరీ ఫ్లోయం ఉంటుంది. ఓకే, అండ్ దెన్ దెర్ విల్ బీ ద కార్టెక్స్ ఉంటుంది, అండ్ దెన్ ఎపిడర్మిస్ ఉంటుంది. అన్నీ కలిపి మనం బార్క్ అని చెప్తాము. సో ఇక్కడ సో డస్ నాట్ ఇన్క్లూడ్ అని అడిగారు కాబట్టి ఏముండదు, సెకండరీ xylem. Clear? Next. Phyllogen cuts off derivatives on the inner side to form dash and on the outer side to form dash. Phyllogen ante enti? That is the Cork cambium is nothing but phyllogen. So ikkada new cells anedi form ayyi manaki em form avutundi? This is towards the inside. There will be the formation of secondary cortex. And outside kuda cuts off the cells and there will be the formation of what? This is outside. So there will be the formation of cork. Okay. So inside secondary cortex, outside cork. So inner side adigar kabatti first ikkada secondary cortex and on the outer side to form cork. So yes, this is the answer. Next, recognize the figure and find out the correct matching. So what is this figure? Yes, it's a lens shaped cell formed due to the rupture of the parenchymatous cells, which is nothing but lenticels. So the diagram textbook lo unnade icharu adigaru anamata. So A ante this is the epidermis, okay, and B is the complementary cells. These are the complementary cells, and C is the Cork cambium, and C is the secondary phloem. So manam ikkada chuste A epidermis, B complementary cells, C Cork cambium, and then secondary cortex. Idi Cork cambium ena kanpiyatledu. So whatever it is there, the same thing. So here, okay. Next, InterFascicular cambium develops from the cells of. InterFascicular cambium means, so ikkada oka vascular bundle, ikkada oka vascular bundle, ikkada oka vascular bundle. So ikkada unna cambium intrafascicular cambium. Okay, and interfascicular ante ee renditi madhyalo form ayye cambium ni InterFascicular cambium antamu. Develops from the cells of what? From where it will develops? It will develops from the cells of medullary rays anamata. Next, lenticels are involved in. So for the gaseous exchange, it is involved anamata only in woody trees. Next, age of a tree can be estimated by. Age of a tree estimated, the science name antaru, we will call it as Dendrochronology ani cheptamu. So it is estimated by what? Annual number of annual rings. Okay, next, yeah, we have completed this. So what and all we have studied here? We have studied about the secondary growth, how it will happen, and mainly we have studied about the activity of the cambial ring, which is very difficult for you, that we have studied. And after that we have studied about the periderm. What is periderm? That is important. And then wood, bark. Okay, wood is nothing but secondary xylem. Bark avanta inka lenticels gurinchi and annual rings gurinchi telusukunnam. Okay, and then we have studied about the what? Heartwood,
sapwood differences we have seen, and autumn wood and spring wood differences we have seen. Spring and autumn wood differences, okay, which is important. So this completes our secondary growth in dicot, stem and root, and also our anatomy of flowering plants. Okay, so this is about the secondary growth. సో నెక్స్ట్ మనం ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ఆ స్పెసిఫిక్ దాని కింద మీరు అడిగితే నేను మీకు హెల్ప్ చేస్తానన్నమాట. ఇక టెస్ట్స్ ఉంటాయి కదా, ఆ టెస్ట్లు రాయడానికి ప్రయత్నించండి, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి టెస్ట్లకి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్, స్టడీ వెల్.